ఏకంగా ప్రసన్న కుమార్ రెడ్డి బయటకు వచ్చి వాళ్ళందరితో కూడా చర్చలు జరుపుతున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారు ఏంటని. దాదాపు నెల్లూరులో ఈ ట్రంక్ రోడ్లో అయితే ఒక గందరగోళమైన పరిస్థితి, ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. పోలీసులు ముందుగానే చెప్పారు, ప్రజా జీవనానికి ఎలాంటి ఆటంకం కలిగించొద్దు, కేవలం హెలిప్యాడ్ దగ్గర 10 మంది మాత్రమే అనుమతిస్తాం, ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద 100 మంది మాత్రమే అనుమతిస్తామని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ రోజున గుంపులుగా ఎక్కడెక్కడి నుంచో సర్వేపల్లి, బుచ్చిరెడ్డి, కోవూరు, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీ నుంచి కాకుండా ఉదయగిరి, ఆత్మకూరు, కావలి ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, వైసీపీ మోకలు కూడా కొంతమంది చేరుకోవడం జరిగింది. కొంతమంది అయితే ఏకంగా కడప జిల్లా నుంచి కూడా కొంతమందిని రప్పించడం జరిగింది. ఈ గంజాయి బ్యాచ్లు వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ నక్కున్నారు. జగన్ వచ్చిన సమయంలో గందరగోళం సృష్టించాలి అనే ఒక ప్రయత్నాలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. శాంతి భద్రతలు విఘాతం కలిగించకుండా ఉంచేందుకు దాదాపు ఒక 900 మంది పోలీసులు ఇక్కడ కాపలా కాస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం మీద ఒక ఉద్రిక్తమైన వాతావరణం అయితే నెలకొంది. ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి సంబంధించి కోవూరు నియోజకవర్గానికి సంబంధించి అనేక మంది ఇక్కడ చేరుకున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద 100 మంది మాత్రమే రావాలని చెప్పుంటే ఇక్కడ మనం చూడొచ్చు ఒకసారిగా ఇక్కడ ర్యాలీలు ఇవన్నీ ప్రసన్న కుమార్ రెడ్డి స్వయంగా ర్యాలీలు వంటివి చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ట్రంక్ రోడ్లో ఈ జీజీహెచ్ దగ్గర ఈ ప్రాంతంలో, అలాగే ముందు వైపు కరెంట్ ఆఫీస్ సెంటరు, వేదాయపాలెం సెంటరు, ఇక్కడంతా కూడా గందరగోళం నెలకొంది. డిఎస్పీ గారు ఉన్నారు, వాళ్ళని మరిన్ని వివరాలు. మేడం, ఎలా ఉంది పరిస్థితి? ప్రతి పోలీసులు అయితే పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఒకవైపు డ్రోన్ కెమెరాలు, అలాగే మిగిలిన సీసీ కెమెరాలు అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద కొద్దిసేపటి కింద ప్రసన్న కుమార్ రెడ్డి ఇక్కడికి బయటకు వచ్చేసి బయట ఉన్నటువంటి జనాలందరినీ తీసుకొని నేరుగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. జీజీహెచ్ వైపు పోలీసుల్ని ముప్పతిప్పలు పెట్టి గందరగోళం సృష్టించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయనే దానికి నిదర్శనం ఇది. ఒకవైపు పోలీసులేమో ఎవరు కూడా 100 మంది మాత్రమే రావాలి, కేవలం 100 మంది మాత్రమే ఉండాలని చెప్తే ఒక్క ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దే దాదాపు చాలామంది చేరుకోవడం జరిగింది. సార్, ఎలా ఉంది సార్ పరిస్థితి మొత్తం మీద? ప్రజెంట్ అయితే మాట్లాడలేదు. మొత్తం మీద డిఎస్పీలు, సిఐలు అందరూ కూడా ఫుల్ టెన్షన్లో ఉన్నారు. ఎక్కడ ఏం జరుగుతుందని చెప్పి ఇక్కడ వాతావరణం అయితే ప్రస్తుతం పోలీసులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ముప్పుతిప్పలు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద ప్రసన్న కుమార్ రెడ్డి బయటకు వచ్చేసి వాళ్ళందరినీ కూడా తీసుకొని ర్యాలీగా వెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. చాలామంది బయట ప్రాంతాల నుంచి ఇప్పటికే కొన్ని వేల మంది ఇక్కడ చేరుకున్నారు. పోలీసులు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు, నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ప్రసన్న కుమార్ రెడ్డికి అలాగే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇచ్చారు. ఎక్కువ మందిని మీరు జనాన్ని సమీకరించొద్దని చెప్పడం జరిగింది. కానీ దాదాపు జన సమీకరణకే 3 కోట్లకు పైగా వెచ్చించినటువంటి పరిస్థితి, వెచ్చించారనే చర్చలు ఆ సొంత పార్టీలోనే జరుగుతూ ఉన్నాయి. లిక్కర్ స్కామ్ డబ్బులు, క్వాడ్జీ అక్రమాల సొమ్ము, ఇదంతా కూడా 3 కోట్ల రూపాయలు వెచ్చించి ఒక మనిషికి 300 రూపాయలు ఇచ్చి వాళ్ళకి రవాణాకు 100 రూపాయలు ఇచ్చి పెద్ద ఎత్తున వేల సంఖ్యలో తీసుకొచ్చి శాంతి భద్రతలు విఘాతం కలిగించాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలతోటి ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొత్తం మీద చూస్తే నెల్లూరు సిటీలో ఎక్కడెక్కడో ముందుగానే చేరుకొని వాళ్ళంతా ఒక్కసారిగా రోడ్ల మీదకి